హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ అంటే ఓ ఫైర్ బ్రాండ్. ఆయన ఎన్కౌంటర్ స్పెషలిస్ట్. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారని, వైట్ కాలర్ క్రైమ్ పై ఎక్కువ దృష్టి పెడతారని అందరికీ తెలిసిందే. కానీ సినిమా పైరసీ, ఐబొమ్మ రవి అరెస్ట్ వ్యవహారంలో సిపి ప్రదర్శించిన అత్యుత్సాహం ఆయన ఇమేజ్ని డ్యామేజ్ చేసింది. సినిమా పైరసీ విషయంలో సజ్జనార్ కేసు పరిష్కరించాలనుకుంటున్నారా లేక పబ్లిసిటీ కోరుకుంటున్నారా అని జనం ప్రశ్నిస్తున్నారు. ఐబొమ్మ నిర్వాహకుడు రవిని అరెస్ట్ చేసినప్పుడు టాలీవుడ్ అగ్రనటులు, నిర్మాతలు, దర్శకులను పక్కన కూర్చోబెట్టుకుని మీడియా సమావేశం నిర్వహించడం ఏంటి అని ఇప్పుడు సోషల్ మీడియా నుంచి మెయిన్ స్ట్రీమ్ మీడియా వరకు చాలా మంది నిలదీస్తున్నారు. దీనిపై సోషల్ మీడియాలో విపరీతంగా చర్చలు నడుస్తున్నాయి. ఓ కారు పోగొట్టుకున్న వ్యక్తి కంప్లైంట్ చేస్తే కారు దొరికిన తర్వాత ఆ వ్యక్తిని పక్కన కూర్చోబెట్టుకుని ప్రెస్ మీట్ పెడతారా? మరి సినిమా పైరసీ విషయంలో సినిమా హీరోలు దర్శకులను పక్కన పెట్టుకొని ప్రెస్ మీట్ పెట్టడం ఏంటి అనేది ఇప్పుడు పెద్ద చర్చనీయాంశం అయిపోయింది. తన ఇమేజ్ని పెంచుకునే ప్రయత్నంలో వాళ్ళని కాన్ఫరెన్స్లో కూర్చోబెట్టి ఓవరాల్గా పోలీసుల ఇమేజ్ని సిపి డ్యామేజ్ చేశారు అనేది కొందరు అభిప్రాయం. హైదరాబాద్ పోలీసు ఉన్నది విఐపీల కోసమేనా? సామాన్య బాధితులను ఎప్పుడైనా ఇలా కూర్చోబెట్టుకుని మీడియా కాన్ఫరెన్స్ జరిపారా అని ట్రోల్ చేస్తున్నారు చాలామంది. ఐబొమ్మ రవిని పట్టుకున్న అధికారులను వెనక నిలబెట్టి సినిమా వాళ్లను పక్కన కూర్చోబెట్టుకుని శుద్ధులు చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అన్నది కొందరి ఆర్గ్యుమెంట్. ఇలా సినిమా రిలీజ్ కాగానే అలా పైరసీ చేసి ఐబొమ్మ బెప్పం టీవీ వెబ్సైట్లో అప్లోడ్ చేస్తున్న రవి వల్ల టాలీవుడ్కు 3,000 కోట్ల రూపాయల నష్టం జరిగిందని దీనిపై తెలుగు ఫిలిం ఛాంబర్ కొంతకాలం క్రితం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసులు నమోదు చేసి సైబర్ క్రైమ్ పోలీసులు మొదట 2 నిందితులను అరెస్ట్ చేశారు. అప్పుడే రవి దమ్ముంటే తనను పట్టుకోవాలని సవాల్ విసిరారు. దీన్ని ఛాలెంజ్గా తీసుకొని పోలీసులు ఇటీవల రవిని కూకట్పల్లిలో అతని ఫ్లాట్లోనే పట్టుకున్నారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ ప్రెస్ మీట్లో సజ్జనార్ మమ్మల్ని ఛాలెంజ్ చేస్తే ఏమవుతుందో చూశారుగా అని వ్యాఖ్యానించడం ఓ ఉన్నతాధికారిగా సబబేనా అని ప్రశ్నిస్తున్నారు సామాన్యులు. చాలా మంది ఆయన కూడా చాలా పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు. దమ్ముంటే పోలీసులు పట్టుకోని చెప్పి ఎక్కడ ఉన్నారు ఇప్పుడు అని ఎమ్మడే రవి? పోలీసులు ఏమంటే దమ్ముంటే పట్టుకోండి, నా దగ్గర 5 కోటి ప్రజల ఒక డాటా ఉంది. ఇప్పుడు మీరందరూ కూడా తెలుసు, పోలీస్ని ఛాలెంజ్ చేసి ప్రభుత్వం ఛాలెంజ్ చేస్తే ఏమై దమ్ముంటే పట్టుకొని సవాల్ విసిరాడు కదా, ఇప్పుడు ఎక్కడున్నాడు అని అంటున్నాడు. నిన్ను చూసి నవ్వారనో ఏడవారనో అర్థమైతలేదు సజ్జనార్ నాకు. ఐబొమ్మ రవి వాళ్ళ భార్య పట్టియకపోతే కనీసం మీ ఆల్సేషన్ కుక్కలన్నా ఆయన వాసన పసిగట్టేటియా? కనీసం సవాలు వేస్తే ఇట్లుంటది అన్నావు కదా. ప్రతి 8 నిమిషాలకు ఒక చిన్నారి తప్పిపోతా ఉన్నారు దేశంలో. సైబర్ క్రైమ్ నడుస్తుంది ఇప్పుడు. సైబర్ క్రైమ్లో ట్రేస్ అవుట్ కాని కేసులు ఎన్నో ఉన్నాయి. నీకు దమ్ముంటే నువ్వు నిజంగా మునగానివి అయితే అవి తీసుకో, ట్రేస్ అవుట్ చేయి చూద్దాం. ఎందుకే ఈ సినిమా డైలాగులు, సినిమా వాళ్ళని పక్కకు కూర్చున్న పెట్టుకొని వాళ్ళ సంసార్లా వాళ్ళు ఏమన్నా 100 రూపాయలు దాన్ని 1000 రూపాయల టికెట్ అమ్ముకుంటా జనం దగ్గర దోపిడీ చేస్తా ఉన్నాడు. దోపిడీ దొంగలను పక్కకు కూర్చున్న పెట్టుకొని వాళ్ళని సంసారం లెక్క, వాళ్ళకు నువ్వు హీరో లెక్క. ఎనడన్నా నువ్వు నిజాయితీ ఎన్కౌంటర్ చేసినావే? అన్ని ఫేక్ ఎన్కౌంటర్లే కదా నీ జీవితం అంతా. గారు ఇప్పుడు ఆ ఏసకాలను పక్కపండి కూర్చుని పెట్టుకొని ప్రెస్ మీట్ పెట్టినావు కదా. ఇంటి దోపిడీ బాధితులు లేకపోతే అత్యాచారానికి గురైన బాధితులను అట్లా కూర్చుని పెట్టానన్న ప్రెస్ మీట్ పెట్టినావా నీ ముఖానికి? ఎందుక పెద్ద డైలాగులు? నువ్వేదో హీరో అన్నట్టుగా. ఆ హీరోలకు నువ్వు హీరో, ఈ దోపిడీ ముఠాకు నువ్వు హీరోవి. ఐబొమ్మ రవి అరెస్ట్ అయిన తర్వాత అతనికి సమాజంలో అన్ని వర్గాల నుంచి మద్దతు వచ్చింది. దీనికి ప్రధాన కారణం సినిమా వాళ్ళంటే సామాన్య జనంలో ఉన్న ఓ రకమైన అసహ్యం. నిజానికి సినిమా వాళ్ళు చేసే దోపిడీతో పోల్చుకుంటే ఐబొమ్మ రవి చేసిన దోపిడీ చాలా చిన్నది అనేది జనం అభిప్రాయం. కోట్లు రెమ్యునరేషన్లు తీసుకుంటూ సినిమా నిర్మాణాన్ని 100 కోట్లకు పెంచి ఆ భారాన్ని బెనిఫిట్ షోలు, ఎక్స్ట్రా టికెట్ రేట్ల ద్వారా జనం నుంచి దోపిడీ చేస్తున్న సినిమా వాళ్లను సజ్జనార్ పక్కన పెట్టుకొని మాట్లాడటం ఏంటి అనేది చాలా మంది ఆర్గ్యుమెంట్. ఎవడు తీయమన్నాడు వాళ్ళని? అన్ని కోట్లు పెట్టి మన కోసం తీయమన్నాం కాదు కదా. వాళ్ళ లోభం కోసం వాళ్ళు తీసుకుంటున్నారు. ప్రేక్షకులు ఎవరు ఇన్ని కోట్లు పెట్టండి అని ఎవరు డిమాండ్ చేయరు. ఎలాంటి సినిమా తీసినా చూస్తారు. సపోజ్ ఒక ఫ్యామిలీ పిల్లలు వీళ్ళందరూ కలిసి సినిమాకి వెళ్ళాలంటే 1000-2000 అవుతుంది. అది నువ్వు రేట్లు తగ్గిస్తే వాళ్ళు అట్లాంటి వాడు చెప్పేది రీజన్ కూడా అదే కదా. మీరు సినిమా టికెట్ రేట్ తగ్గించండి అని చెప్తున్నాడు. ఇవన్నీ కాదు భయ, సినిమా బాగా తీయాలి నువ్వు అంతే. సినిమా ఎటబడితే అటు తీసి మా ఇష్టం చేస్తాం. మేము 100 కోట్లు మాకు ఇలా కావాలని. ఐబొమ్మ పైరసీని మించి కొన్ని 100 సమస్యలు హైదరాబాద్ నగరాన్ని చుట్టుముట్టేస్తున్నాయి. డ్రగ్స్, చైన్ స్నాచింగ్, సైబర్ క్రైమ్స్, ఇలా ఎన్నో సమస్యలు హైదరాబాద్ని పట్టి పీడిస్తుంటే వాటన్నింటినీ పక్కన పడేసి పైరసీ,
ఏదో పెద్ద సమస్య అయినట్లు సినిమా వాళ్లను పక్కన పెట్టుకుని హీరోలకు దర్శకులకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ ప్రెస్ మీట్ పెట్టడంపైనే అందరూ ఆక్షేపిస్తున్నారు. సజ్జనార్ చేసేది పావలా అయితే 10 రూపాయల పబ్లిసిటీ చేసుకుంటారని ఆరోపిస్తున్నారు. సినిమా ఇండస్ట్రీని గుప్పెట్లో పెట్టుకొని థియేటర్లు, బెనిఫిట్ షోలు, ప్రీమియర్ షోలు, టికెట్ల రేట్ల పెంపు ద్వారా జనాన్ని దోచేస్తూ ఓ మాఫియా వ్యవస్థ నడుస్తుందని, జనం అందరూ వాళ్లకు బాధితులేనని, అలాంటి వాళ్లను సజ్జనార్ పక్కన కూర్చోబెట్టుకుని మాట్లాడతాడా అంటూ పబ్లిక్ నిరసన వ్యక్తం చేస్తున్నారు. సజ్జనార్ ఎపిసోడ్పై ప్రభుత్వ పెద్దల్లోనూ అసంతృప్తి కనిపిస్తోంది. భవిష్యత్తులో ఈ పబ్లిసిటీ ప్రాక్టీస్ మానేయాలి అనేది అందరి సూచన.